ఇలా వస్తుంది మేడం ఈ డిజైన్. ఇది లేటెస్ట్ డిజైన్. కట్టుకుంటే ఇంకా బాగుంటారు. అవును, చాలా బాగుంది కదా. ఇంకా చూపించండి. అవి చూపించండి. ఇదా మేడం? ఇది కూడా లేటెస్ట్ మోడలే సార్. ఈ మోడల్ ఇంకా బాగుంటుంది. ఇది చాలా బాగుంది కదా. అది బాగుంది, ఇది కూడా బాగుంది. ఒక పని చేయండి మేడం, ఇది మీకు నచ్చింది, ఇది సార్కి నచ్చింది, ఇది మీ ఇద్దరికి నచ్చింది. అందుకే ఈ 3 తీసేసుకోండి మేడం. అన్ని మంచి వెరైటీస్, పైగా మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం. మళ్ళీ ఇలాంటి వెరైటీస్ మీకు దొరకపోవచ్చు. ఒక్కటి కొనడానికి వచ్చిన మాతో 3 శారీలు కొనేలా చేసావు. నువ్వు మంచి మాటకారివే. థ్యాంక్స్ మేడం. ప్యాక్ చేయండి. శారీస్ కౌంటర్లో ఇస్తాను, బిల్ కూడా అక్కడే పే చేయండి. బాయ్ మేడం. రేఖ, సార్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నావు. రేపు వీలైతే హాలిడే తీసుకో. వద్దు సార్, రేపు కూడా నేను డ్యూటీకి వస్తాను. సరే, నీ ఇష్టం. అదేంటి, ఎవరైనా హాలిడే ఇస్తానంటే ఎగిరి గంతేస్తారు. నువ్వేంటి ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేస్తానంటున్నావు? డబ్బొచ్చే పని నేనేది వదులుకోను. నాకు డబ్బుతో చాలా అవసరం ఉంది. అమ్మా రేఖ, భోజనానికి రమ్మా, లేట్ అవుతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసమ్మా, మీ నాన్నకి గుండె ఆపరేషన్ చేయించిన అప్పు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నావు. అప్పు చేసింది మామయ్య దగ్గరేగా, మెల్లగా తీర్చుకోవచ్చులేమ్మా. బంధుత్వాల గురించి మనకు తెలుసు, కానీ డబ్బుకు తెలియదు కదమ్మా. అది ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎప్పుడూ చెప్పలేం. నా దృష్టిలో అప్పు పాపం రెండూ ఒక్కటే. వాటిని పెరగకుండా చూసుకోవాలి. నాన్నకు టాబ్లెట్ వేసే టైం అయింది. నువ్వు వెళ్ళి నాన్నని చూసుకో. సరేనమ్మా. గట్టిగా అరవకు, మీ నాన్న లేస్తాడు. నేను మీ గిరిమావిని. ఆయన లోపలికి ఎలా వచ్చావు? సింపుల్, తలుపు తీసే ఉంది, లోపలికి వచ్చేసాను. డ్రెస్ మార్చుకుంటుంటే చూడ్డానికి సిగ్గులేదు? చూడ్డానికి కళ్ళుండాలి గాని సిగ్గెందుకు? నీతో మాట్లాడదామనే వచ్చాను, కానీ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వేమైనా పరాయిదానివా? నాకు కావాల్సిందానివేగా. డబ్బు కోసం ఇంటికి రావద్దు, నేనే తెస్తానని చెప్పాను కదా. మరి మీ నాన్న గుండె ఆపరేషన్ అని నువ్వు నా దగ్గరికి వచ్చి 2 లక్షలు అడగగానే ఇచ్చానుగా. నువ్వు డబ్బు సరిగ్గా ఇవ్వకపోయినా అడ్జస్ట్ అవుతున్నా. ఎందుకోసం? నీకోసం, నీ అందాల కోసం. పెళ్ళాం చచ్చిపోయినా రెండో పెళ్లి చేసుకోకుండా నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు సరే అంటే నీకిచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి అడగను. నువ్వు ఇలాంటి వాడివా నమ్మకు తెలిస్తే? ఓకే అండం తప్ప ఇంకేం చేయలేరు. నేనిచ్చింది 1000 కాదు, లక్షలు. నా బాకీ మొత్తం తీర్చాలంటే నేను చెప్పినట్టు వినడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆలోచించుకో. Nasty fellow.
సరే అండి, ఈ 3 ప్యాక్ చేయండి. ఇది నీకు చాలా బాగుంటుంది. దీంట్లో ఏ కలర్ బాగుంది? ఏంటి శేఖర్ ఇది? సెల్ ఫోను. ఇది సెల్ అని మాకు తెలుసులే. ఈ మెసేజ్ లేంటని? ఏం లేదు రేఖ, నా మెసేజ్ కాల్ వ్యాలిడిటీ రేపుతో అయిపోతుంది. మెసేజ్లు వేస్ట్ చేయడం ఇష్టం లేక నాకు ఇష్టమైన వాళ్ళకి పంపించాను. శేఖర్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ నా వెంట పడుతున్నావేంటి? నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నేను పెళ్ళంటూ చేసుకుంటే నీకంటే గొప్పవాడిని చేసుకుంటాను. నువ్వు ఇంకోసారి ఇలాగే ప్రవర్తిస్తే నేను ఊరుకోను. సర్లే. నాకు తెలిసే నువ్వు వస్తావని. నేను చెప్పింది నచ్చిందన్నమాట. అది కాదు మావయ్య, నాన్న టాబ్లెట్స్ అయిపోయాయి. ఇంట్లో డబ్బులు లేవు. నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీ అవసరం నేను తీరుస్తాను. మరి నా అవసరం నువ్వెప్పుడు తీరుస్తావు? నేను దాని గురించి ఆలోచిస్తాను. ముందు అర్జెంటుగా డబ్బులు ఇవ్వు మావయ్య. దీంతో మొత్తం నా బాకీ 2,30,000. ఇదంతా నిన్ను చూసే ఇస్తున్నాను. సైలెంట్గా ఉన్నానని పిచ్చి పిచ్చి వేషాలు వేసావో వైలెంట్ అయిపోతాను. ఈసారి నువ్వు డబ్బు కోసం కాదు, నా కోసం రావాలి. అర్థమైందా? నా డబ్బుని, నీ అందాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలిసే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం మా షాప్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళంతా మా స్టాఫ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ అశ్విన్ గారు మా ఓనర్ గారు అబ్బాయి. బెంగళూరులో MBA కంప్లీట్ చేసుకొచ్చారు. ఇక నుంచి మన పెద్ద సార్తో పాటు ఈయన కూడా షాప్ వ్యవహారాలు చూసుకుంటారు. రండి సార్ ప్లీజ్. యా. నీ పేరేంటి? రేఖా సార్. ఓ నైస్ నేమ్. చాలే, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి. వెళ్ళరా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నా బర్త్డే అని మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి ఎంత కష్టమైనా తెలుసుకుంటాను. అందులోనూ ఇలాగా మీలాగా అందమైన అమ్మాయిలంటే మరీ ముందుంటాను. చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ గులాబీలంటే చాలా ఇష్టం. నీ గురించి శేషు గారు చెప్పారు. నీలాంటి సిన్సియర్ వర్కర్కి ఈ మాత్రం కూడా చేయకపోతే చాలా ఫీల్ అవుతాను. నీలో చాలా టాలెంట్ ఉంది, అది నాకు కావాలి. అదే నువ్వు కస్టమర్స్ని ఎలా డీల్ చేస్తావో అది నేను చూడాలనుకుంటున్నాను. తప్పకుండా సార్. సార్, ఈ బర్త్డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. నేను కూడా నీ అందాన్ని తప్పకుండా చూస్తాను. బాయ్.
హలో. హాయ్ అశ్విన్, ఏంట్రా మర్చిపోయావు? ఫోనే చేయట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఇంకా ఎంజాయ్ చేయలేదురా, త్వరలోనే చేయబోతున్నాను. ఆ డీటెయిల్స్ మాకు కూడా చెప్పొచ్చు కదరా. మా షాప్లో రేఖ అని సూపర్ ఫిగర్ ఉందిరా. దాన్ని త్వరలోనే దాన్ని చూస్తేనే పిచ్చెక్కిపోతురా. దాన్ని ఎలాగైనా సరే పడగొడతానురా. నీ అంతంతో నన్ను రోజు రోజుకి పిచ్చెక్కిస్తున్నావే. ఈ రోజు ఎలాగైనా సరే నిన్ను నాదాన్ని చేసుకుంటాను. సార్ రమ్మన్నారంట. ఇది మార్కెట్లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్. బెంగళూరు నుంచి తెప్పించాను. ఇది నువ్వు వేసుకుని చూపిస్తే, దాన్ని బట్టి డిజైన్ మోడల్ నాకు నచ్చితే వెంటనే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నువ్వు ఒకసారి దీన్ని వేసుకుని చూపించు. సార్ అది నేను నీ బాస్ని. డూ వాట్ ఐ సై. ఓకే సార్. గుడ్. వావ్, బ్యూటిఫుల్, గార్జియస్. ఇంత అందాన్ని నేను ఎక్కడా చూడలేదు. రేఖ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఈ డ్రెస్ నీకు నచ్చిందా? చాలా బాగుంది సార్. అయితే నువ్వే తీసుకో. ఇంత కాస్ట్లీ నాకెందుకు సార్? నువ్వు వేసుకున్నాకే దీనికి ఇంత రిచ్నెస్ వచ్చింది. అయినా నీకు బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదా. నా గిఫ్ట్ అనుకో, ఇది నువ్వే ఉంచుకో. ఓ హలో. ఆ స్టాక్ రిసీవ్ చేసుకోండి. అలాగే అలాగే సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? అర్థం కాలేదా? ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదని ముందే చెప్పాను. మళ్ళీ నా వెంట పడ్డం ఏం బాలేదు సార్. నాకే తక్కువ రేఖ. అందం ఆస్తి రెండూ ఉన్నాయి. నువ్వు నన్ను చేసుకుంటే పనిచేసే ఈ షాప్కే నువ్వు ఓనర్ అవ్వచ్చు. ప్లీజ్ సార్, నాకు చాలా బాధ్యతలున్నాయి. నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు వింటే నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటాను. నీకు డబ్బు, హోదా రెండూ వస్తాయి. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ నీ లైఫ్లో మళ్ళీ రాదు. ఆలోచించుకో.
ఇక్కడ చూస్తూ ఉండు, నేను ఎక్కడికి చూసి వస్తాను. అలాగే. హాయ్ రేఖ. ఏంటి ఓనర్ కొడుకు వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడమే మానేశావు? ఓకే ఓకే ఓకే, మ్యాటర్కి వస్తాను. నా దగ్గర ఒక కొత్త సినిమా ట్రైలర్ ఉంది, చూస్తావా? అందులో హీరోయిన్ ఎవరో కాదు, నువ్వే. ఏంటి నువ్వు అనేది? చూస్తే నీకే తెలుస్తుంది కదా. దీన్ని మార్కెట్లో రిలీజ్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి. నువ్వు ఆ ఓనర్ కొడుకుతే ఎలాగైనా తిరుగు. ఒక్కసారి నాతో యూ రాస్కెల్, సీక్రెట్ గా వీడియో తీయడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తావా? నీలాంటి వాడిని ఊరికే వదలకూడదురా. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది, ఈసారి వదిలేండి సార్. ఇన్ని రోజులు రేఖ నీ గురించి చెప్పినా నేనే నెగ్లెక్ట్ చేశాను. నిన్ను పోలీసులకు పట్టిస్తాను. సార్ ప్లీజ్, ఈ విషయం పోలీసులకు తెలిస్తే మళ్ళీ ఆ వీడియో గురించి కూడా తెలుస్తుంది. ప్లీజ్ సార్, మా దశలే పరువు గల కుటుంబం. రేఖ మూలంగా బతికిపోయావు. ఇంకోసారి రేఖ జోలికొచ్చావో చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. మీ పని చూసుకోండి. చూసావుగా, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు. నీ జోలికి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి నన్ను వదిలేయండి సార్. ఇంతకీ ఏం ఆలోచించుకున్నావు? నువ్వు చెప్పినట్టుగానే వింటాను మావయ్య. ఇలాంటి టైం వస్తుందని నాకు ముందే తెలుసు రేఖ. నువ్వు నా అదృష్ట రేఖవి. ఓ, ఇదంతా కలనా? నా కళ నిజం చేయడానికి వచ్చావా రేఖ? డబ్బు ఇవ్వకపోతే ఇంటిని అమ్మేస్తానని అమ్మతో చెప్పావంట కదా. ఈ డబ్బు తీసుకో, మిగిలింది 4 రోజుల్లో తీరుస్తాను. ఇంకోసారి ఇంటికి రావద్దు. డబ్బుదే ఉంది రేఖ, నాకు నువ్వు ముఖ్యం. ఎలాగో వచ్చావు, డబ్బుతో నా బాకీ తీర్చేసావు సరే, మరి నా కోరిక అందుకే. వరుసకు మావయ్యవని, అవసరానికి డబ్బులు ఇచ్చావని వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే జైలుకి వెళ్తావు. జాగ్రత్త. ఎరా, కొత్త జాబ్ ఇప్పించినందుకు పార్టీ ఇస్తూ అంత డల్గా ఉన్నావేంట్రా? హ్యాపీగా ఎంజాయ్ చేయక. లేదురా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దాని మీద పగ తీర్చుకోబోతున్నాను. ఇంకా నువ్వు ఆ రేఖను మర్చిపోలేదారా? అది నిన్నెప్పుడో మర్చిపోయి ఆ ఓనర్ కొడుకుతో బాగా ఎంజాయ్ చేస్తుందిరా. ఎంజాయ్ చేస్తున్న దాని లైఫ్ ని ఎండ్ చేస్తాను. రేయ్,
నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావురా. రేపు మార్నింగ్ వర్క్లో కలుద్దాం. బాయ్. ఏయ్ రేఖ, వస్తున్నానే. హలో చెప్పరా. రే, నువ్వు ఓడిపోయినని ఒప్పుకోరా. అందరు అమ్మాయిల్లా అమ్మాయి పడదని ముందే చెప్పాను, కానీ నువ్వే పందెం కాసావు. ఓడిపోయానని ఎప్పటికైనా ఒప్పుకోరా. నేను ఓడిపోను. ఈ అశ్విన్ ఓడిపోకూడదు. గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఓడిపోయేలా చేసింది. ఆఫ్టర్ ఆల్ సేల్స్ గర్ల్ నన్నే రిజెక్ట్ చేస్తుందా? నా ఈగో హర్ట్ అయ్యేలా చేసింది. వదలను, దాన్ని వదలను. రేఖ, నీ ఎంత చూడందే నేను నిద్రపోనే. హలో రేయ్, ఒక్కతి నన్ను కొట్టిందిరా. దాన్ని మాత్రం మామూలుగా వదలకూడదు. దాని చావెంత భయంకరంగా ఉండాలంటే ఇంకోసారి నా మీదకి చెయ్యెత్తడానికి భయపడాలి. దాన్ని కారుతో గుద్దించి చంపే. అర్థమైందా? కానిస్టేబుల్స్ సార్. క్లూస్ కోసం వెతకండి. ఓకే సార్. మీలో ఎవరు నాకు ఫోన్ చేసింది? నేనే సార్. ఎలా జరిగింది? తెలీదు సార్, నేను చూసేసరికే జరిగిపోయింది. జరగండి జరగండి జరగండి. సార్, ఈ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ దొరికాయి సార్. ఓకే, వీటి ద్వారా ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. ఈ అమ్మాయి తాలూకు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేసి ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టం పంపండి. అలాగే సార్. సార్, చనిపోయిన రేఖ తాలూకా కాల్ రికార్డ్స్ సార్. తన ఫోన్కి గిరి, అశ్విన్, శేఖర్ అనే ముగ్గురు వ్యక్తుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి సార్. అలాగే ఈ ముగ్గురు నుంచి
రేఖను ప్రపోజ్ చేస్తున్నట్టు చాలా మెసేజ్లు పంపించారు సార్. ప్రపోజల్ కాదు అంటే నిన్ను చంపేస్తానని వార్నింగ్ మెసేజ్ కూడా ఇచ్చారు సార్. ఓకే, అలాగే వాళ్ళెవరో ఏం చేస్తుంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు కావాలి. ఎస్ సార్. సార్ చనిపోయిన రేఖ తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వాట్? చనిపోయిన రేఖ ప్రెగ్నెంటా? చెప్పండ్రా, నిజం చెప్తారా లేక మా స్టైల్లో చెప్పించమంటారా? సార్, రేఖ చావుకు కడుపులో బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించావు, కోరిక తీర్చమంటూ ఫోన్లు చేశావు. వాటి మాట ఏంట్రా? కొట్టిందన్న కోపంలో మందు తాగిన మత్తులో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు సార్. కోపంలో నాకు తెలిసిన డ్రైవర్కి ఫోన్ చేసి రేఖని యాక్సిడెంట్ చేసి చంపేమని చెప్పాను సార్. కానీ వాడు వెంటనే ఫోన్ చేసి నేను ఆ పని చేయలేనని చెప్పాడు సార్. హలో సార్, మీరు చెప్పిన పని నేను చేయలేను సార్. సారీ సార్. నేనేం చేయలేకపోయాను సార్. బెదిరించి కోరిక తీర్చుకుందాం అనుకున్నాను సార్, కానీ చంపాలనుకోలేదు సార్. నన్ను వదిలేండి సార్. మరి నీ సంగతి ఏంట్రా? ప్రేమించకపోయినా పర్వాలేదు, ఎంజాయ్ చేయాలని ఉంది, రమ్మని మెసేజ్ పెట్టావు. దాని సంగతి ఏంట్రా చెప్పు. సార్, ప్రేమించి నన్ను పట్టించుకోక షాపు ఓనర్ కొడుకుతో తిరుగుతుందన్న కోపంతో తన్ని బెదిరించాను సార్. నన్ను పనిలోంచి తీయించిందన్న కోపంతో తన్ని చంపేద్దాం అనుకున్నాను. అనుకున్నట్లుగానే కారులో బయలుదేరాను. కానీ తాగి కారు నడుపుతున్నానని మీ పోలీసులే నన్ను పట్టుకున్నారు సార్. ఆ రాత్రంతా స్టేషన్లోనే ఉన్నాను సార్. తెల్లవారాక మా ఓనర్ వచ్చి నన్ను విడిపించారు సార్. కావాలంటే మీ రికార్డ్స్ చూసుకోండి సార్. సార్, రేఖ యాక్సిడెంట్కి కడుపులో బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కానీ రేఖని ప్రేమిస్తున్నానని అశ్వినే ఏదోటి చేసుంటాడు సార్. ఏయ్, ఏం కావాలి సార్? అశ్విన్ ఉన్నాడా? చిన్నబాబుకి ఒంట్లో బాగలేదు, మీరు తర్వాత రండి సార్. రేయ్, చిన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పకపోతే నిన్ను నీ చిన్నబాబు గారిని ఇద్దరిని బొక్కలో వేస్తాను. జాగ్రత్త. రండి సార్, చూపిస్తాను. ఏం సార్ ఎలా వచ్చారు? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు జరిగిందో చెప్పు. 4 days బ్యాక్. అంటే రేఖ చనిపోయిన రోజు అన్నమాట. సార్, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. రేయ్, రేఖ నిన్ను ప్రేమించకపోతే తన్ను చంపి నువ్వు చస్తానని మెసేజ్ పెట్టావు. చూడు అశ్విన్, నిజం తెలిసి చెప్పకపోయావనుకో, పేషెంట్ అని కూడా చూడకుండా నీ చేత నిజం చెప్పించాల్సి ఉంటుంది. సార్, చెప్తాను సార్, నిజం చెప్తాను. రేఖ అందం చూసి ఫ్లాట్ అయ్యింది సార్. తన చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించుకుంటానని నా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేశాను. ఎంత ట్రై చేసినా రేఖ నన్ను ప్రేమించలేదు సార్. నా ఫ్రెండ్స్ ముందు ఓడిపోతానన్న కోపంతో చంపాలనుకున్నాను. కానీ తాగి డ్రైవ్ చేయడంతో ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించిపోయి నా కార్ని చెట్టు గుద్దాను సార్. దాంతో మా నాన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. అంతే సార్ జరిగింది. మరి కడుపులో బిడ్డ సంగతి? కానీ తాగి డ్రైవ్ చేయడంతో ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించిపోయి నా కార్ని చెట్టు గుద్దాను సార్. దాంతో మా నాన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. అంతే సార్ జరిగింది. మరి కడుపులో బిడ్డ సంగతి? దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కావాలంటే మీరు DNA టెస్ట్ చేయించండి సార్. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మళ్ళీ నిన్ను కలుస్తా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు? నా పేరు రమణి సార్. చనిపోయిన రేఖకి క్లోజ్ ఫ్రెండ్ని. ఓ, మీరే నా రేఖ ఫ్రెండ్. చెప్పండి. స్ట్రైట్గా విషయానికి వస్తాను. రేఖ యాక్సిడెంట్ వెనక
నాకు కొన్ని అనుమానాలున్నాయి. తాను చనిపోయే టైంకి 3 నెలల గర్భవతి. తను సడన్ గా యాక్సిడెంట్కి గురైంది. ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలనే హత్య చేశారా అన్నది తేలాలి. మీకెంతవరకు నిజం తెలుసో చెప్పండి. లేదంటే ఈ కేసుని సాధారణ కేసు కింద ట్రీట్ చేసి కేసును మూసేయాల్సి వస్తుంది. సార్, నాకు తెలిసింది చెప్తాను. రేఖ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో కాదు సార్, మా షాపు ఓనర్ సుబ్బరాజు. ఇప్పుడు ఏమంటావే? మా నాన్న గుండె ఆపరేషన్కి అయిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదే. అక్కడికి ఇంటికి వెళ్ళాక మిషన్ కుడుతున్నాను, అయినా డబ్బు సరిపోవట్లేదు. నీకు తెలిసిన ఏదైనా సలహా చెప్పవే. నీ అప్పు తీరాలంటే ఒకటే దారి, ఏదైనా దొంగతనం చేయాల్సిందే. లేకపోతే 2 లక్షలు. నీకొచ్చే జీతంతో అప్పు తీరాలంటే చాలా కష్టం. ఇద్దరం కలిసి ఏదైనా బ్యాంకు కన్నం వేద్దాం. వచ్చిందన్న 50-50. ఏమంటావ్? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. సరే, నన్ను జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళమన్నారు, వెళ్తాను. సరే. నీ అప్పు తీరాలంటే ఒకటే దారి, ఏదైనా దొంగతనం చేయాల్సిందే. నీకొచ్చే జీతంలో అప్పు తీరాలంటే చాలా కష్టం. రేఖ సార్ పిలుస్తున్నాడు. సార్, ఏంటి సార్ రమ్మన్నారంట? నువ్వు చాలా సిన్సియర్ వర్కర్ అని ఈ నెల నుంచి నీకు జీతం కూడా పెంచుదాం అనుకున్నాను, కానీ దాన్ని పోగొట్టుకునేలా చేశావు. నేనేం చేశాను సార్? చెప్పడం కన్నా నువ్వే చూడు. సార్, నన్ను క్షమించండి. అప్పు ఎలా తీర్చాలో తెలియక ఇలా చేశాను. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. మరి నాకేంటి? నిన్ను పోలీసులకు పట్టివ్వకుండా పనిలోంచి తీసేయకుండా ఉండాలంటే నాకేంటి లాభం? నా దగ్గర ఏముంది సార్? నువ్వు తలుచుకోవాలే గాని నాకు కావాల్సింది నీ దగ్గర చాలా ఉంది. సార్, ఏంటిది? నీ తప్పు నేను క్షమించినట్టే నా తప్పు నువ్వు భరించాలి. తప్పదు, తప్పే అవ్వదు. అర్థమైందిగా? సాయంత్రం ఫ్రెష్ అయ్యి నా గెస్ట్ హౌస్కి వచ్చాయి.
చాలా రోజుల వరకు రేఖ నాకు ఈ విషయం చెప్పలేదు సార్. ఏం జరిగిందని చెప్పమని నిలదీస్తే జరిగింది మొత్తం చెప్పింది. ఈ విషయం తెలిస్తే ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారో అని చెప్పొద్దని నాతో ఒట్టు పెట్టించుకుంది సార్. తర్వాత నాకు పెళ్లి కుదరడంతో నేను జాబ్ మానేసి వచ్చాను. కొద్ది రోజుల నుంచి నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. ఏం జరిగిందో తెలియడం లేదు. నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అమ్మా. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో త్వరలోనే తెలుసుకుంటాం. సుబ్బరాజు, సో చనిపోయిన రేఖ మీ షాపులో ఒక సిన్సియర్ వర్కర్ అని మాత్రమే మీకు తెలుసు, మిగిలింది మీకు తెలియదంటావు, అంతేనా? అంతే సార్. మరి రేఖ కడుపులో బిడ్డకు తండ్రిలా అయ్యారు? ఎస్ఐ గారు, నిజమేంటో తెలుసుకుని మాట్లాడండి. మీరే ఆ బిడ్డకు తండ్రిని మా దగ్గర ఆధారాలున్నాయి. ఎస్ఐ గారు, నిజమేంటో తెలుసుకుని మాట్లాడండి. మీరే ఆ బిడ్డకు తండ్రిని మా దగ్గర ఆధారాలున్నాయి. నిరూపించడానికి డిఎన్ఏ టెస్టులు చేయమంటావా? నిజమేంటో మీరే చెబితే కనీసం కొంతవరకైనా శిక్ష తగ్గుతుంది, లేదంటే డైరెక్ట్ ఊరే. సార్ చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను సార్. మీరన్నట్టుగానే రేఖ కడుపులో బిడ్డకి తండ్రిని నేనే. ఈ విషయం రేఖ నాకు కూడా చెప్పకుండా దాచింది సార్. కానీ ఒకరోజు నాకు కొద్దిగా డబ్బు కావాలి. జీతం పెంచారుగా, సరిపోలేదా? అది నాకు సరిపోదు. నాకు 1,00,000 రూపాయలు కావాలి. చనువిచ్చానని అలుసా? కాదు, శరీరాన్ని ఇచ్చానన్న హక్కుతో అడుగుతున్నాను. కుదరదు. అయితే నీ కొడుకుని అడుగుతా. వాడికేం సంబంధం? ఆ సంబంధం కోసమే నన్ను ట్రై చేస్తున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను ప్రేమించమంటూ వెంట పడుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోమంటున్నాడు. నా కోసం ఏవైనా చేసేలా ఉన్నాడు. మరి చెప్పమంటారా? ఎదిరిస్తున్నావా? జరిగింది చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. వాడు నా మాట వింటాడు. నీ గురించి అబద్ధాలు చెప్తాను, తిరుగుబోతు అని చెప్తాను. వాడు నిన్ను అసహించుకునేలా చేస్తాను. వాడిని ఆపుతారు సరే, మరి కడుపులో పెరుగుతున్న వీణ్ణెలా ఆపుతారు? ఏంటి నువ్వు అనేది? అవును, ఇప్పుడు నాకు 3వ నెల. ఎంతైనా మీరు డబ్బున్న వాళ్ళు. నా ఒక్క బలహీనతనే ఆసరాగా చేసుకొని ఇన్ని రోజులు నాతో ఆడుకున్నారు. రేపు నా జీవితంతో ఆడుకోరన్న గ్యారెంటీ ఏంటి? అందుకే ఎప్పటికైనా పనికొస్తుందని నేనే ఉంచుకున్నాను. మీకు నా నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నాకు 25 లక్షలు ఇవ్వండి. నేను నా ఫ్యామిలీని తీసుకొని ఈ కడుపును తీయించుకొని ఎటైనా వెళ్ళిపోతాను. అందుకు మీకు 1 నెల టైం ఇస్తున్నాను. ఈ నెలలో మీరే విషయం చెప్పండి, లేదంటే అబార్షన్ చేయించుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేను. మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టడం తప్ప. ఆలోచించుకోండి. ఇది అడ్వాన్స్ మాత్రమే.
ఇప్పుడు నాకు 3వ నెల. మీకు నా నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నాకు 25 లక్షలు ఇవ్వండి. అందుకు మీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ నెలలో మీరు ఏ విషయం చెప్పండి. లేదంటే అబార్షన్ చేయించుకోవడం కూడా కష్టం అవుతుంది. అప్పుడు నేను ఏమీ చేయలేను. మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టడం తప్ప. రేఖ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్నట్టుగానే రేఖ ఒంటరిగా ఆ రోడ్లో వస్తుందనిపించి వెంటనే నాలో కోపం, ఎలాగైనా చంపాలన్న కసి రెండూ పెరిగిపోయాయి. ఇంకేమీ ఆలోచించకుండా నా కారుతో రేఖను గుద్దేశాను సార్. అంతే సార్. దొంగతనం చేసిందనే నేరంతో రేఖ జీవితాన్ని మీరు నాశనం చేశారు. నాశనమైన తన జీవితాన్ని బాగు చేసుకోవాలనే కోరికతో రేఖ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఎనీవే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్లి సెల్లో వేయండి. ఎస్ సార్. రావయ్యా. డబ్బనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని రేఖ జీవితాన్ని చూస్తేనే అర్థమవుతుంది. డబ్బును సులభంగా సంపాదించాలని మనం అడ్డదారులు తొక్కితే దాంతో ఒక్కోసారి మన ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. సో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మన ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన మనసు అదుపులో ఉంటే నేరాలు కూడా అదుపులో ఉంటాయి. జై హింద్.